హలో నమస్తే. సుగాలి ప్రీతి అంశం ఎన్నికల కంటే ముందు ఎంత పెద్ద రాజకీయ వివాదంగా ఉందో చూసాం. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ జనసేన చేసిన ఆందోళనలు చూసాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే ప్రతి ఎన్నికల మీటింగ్లోనూ సుగాలి ప్రీతి ప్రస్తావన తీసుకొచ్చారు. సుగాలి ప్రీతికి న్యాయం జరగాలంటే మాకు ఓటేయండి తరహా క్యాంపెయిన్ చేస్తూ వచ్చారు. సుగాలి ప్రీతి అంశాన్ని రాజకీయంగా వాడుకొని లబ్ధి పొందింది కూటమి జనసేన పార్టీ. అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి అంశం మాకు సంబంధం లేనిదిగా బిహేవ్ చేస్తూ వచ్చింది. సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు మాకు న్యాయం చేయండి అంటూ పవన్ కళ్యాణ్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. చివరికి ఆయన అపాయింట్మెంట్ కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్న అపాయింట్మెంట్ దొరకట్లేదంటూ ప్రీతి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. సుగాలి ప్రీతి కుటుంబానికి ఎందుకు కూటమి న్యాయం చేయలేకపోతుంది అనే అంశంపైన వరకు మౌనం పాటిస్తూ వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న ఆ మౌనాన్ని బ్రేక్ చేశారు. మౌనాన్ని బ్రేక్ చేసిన సందర్భంగా ఆయన మాటలు చూసిన తరువాత సగటు రాజకీయ నాయకుడు కంటే దారుణంగా మాట్లాడారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే మేము రాజకీయ స్లోగన్స్ ఇస్తాం తప్ప వాళ్ళకి న్యాయం చేయటం మా బాధ్యత కాదు అన్నట్లు బిహేవ్ చేశారు. సో రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని వాడుకుంటూ ఉన్నాయి, వివాదం చేస్తున్నాయి, రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ ఉన్నాయి. కానీ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఈ కేసుని ముందు నుంచి ఫాలోఅప్ చేస్తూ వస్తున్న సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని కోరుకుంటూ వస్తున్న సీనియర్ అడ్వకేట్ జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడస్ శ్రవణ్ కుమార్ గారు ఈరోజు ప్రస్తుతం అంతా పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఈ కేసుకు సంబంధించి ఏం జరిగింది, మొదటి నుంచి పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు, ఇప్పుడు ఎందుకు అది చేయలేకపోతున్నారు, చేయలేక చేతులు ఎత్తేస్తున్నామని ఆయన చెప్పడం వెనుక రీజన్స్ ఏంటి, చేయడానికి ఉన్న మార్గాలు ఏంటి, అసలు ఈ కేసులో ఏం జరిగిందో శ్రవణ్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఏంటి అసలు సుగాలి ప్రీతికి న్యాయం జరగాలంటే ఏం చేయాలి? సుగాలి ప్రీతికి నేను ఫైట్ చేయడం వల్ల ఇప్పటివరకు న్యాయం జరిగింది, 5 ఎకరాల భూమి వచ్చింది, 5 సెంట్ల స్థలం వచ్చింది, 2 ఉద్యోగాలు వచ్చాయి, ఇవి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. పవన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే పవన్ ఏం చేయాల్సి ఉంది, ఏం చేయకుండా తప్పించుకుంటున్నారు? అంటే ఈ కేసులో బాధితులకు న్యాయం జరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పొలిటికల్ ఫ్రేమ్లో నుంచి బయటకు రావాలి. సార్ మీరు ఇందాక ఇంట్రడక్షన్లో ఒక మాట చెప్పారు, సగటు రాజకీయ నాయకుడు కంటే పవన్ కళ్యాణ్ గారు దీన్ని రాజకీయాలకి వాడారు అని. అసలు పవన్ కళ్యాణ్ అయినటువంటి వ్యక్తి ఈ కేసులో కనుక ఇన్వాల్వ్ అవ్వకుండా ఉన్నట్టయితే ఈ పార్టీకి బాధితులకు న్యాయం జరిగేది. ఎందుకు బాధితులకు న్యాయం జరిగేది అంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి ఒక నాయకుడు ఎప్పుడు కూడా ఒక కేసుని రాజకీయం చేయాలి అని చూశారు అంటే ఆ రాజకీయం చేయాలి అని చూసే ప్రాసెస్లో ఈ కేసు క్లోజ్ అవ్వకుండా చూడటం వాళ్ళు ఫస్ట్ కర్తవ్యం. కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు తొందరగా కేసు క్లోజ్ అవ్వలేరు. అంటే నేను ఈ మాట అనొచ్చో లేదో నాకు తెలియదు, కానీ సహజంగా కొంతమంది లాయర్స్ ఏం చేస్తారు అంటే మేము జడ్జెస్గా ఉన్నప్పుడు కూడా అఫ్ కోర్స్ ఇప్పుడు అందరూ లేరు, కొంతమంది లాయర్స్కి సంబంధించి ఒక కేసు క్లోజ్ అయ్యేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఏదైనా కేసు వేసుకున్నప్పుడు వాళ్ళిద్దరు రాజీ పడకుండా చూస్తారు వాళ్ళు కోర్టులో. వీలైనంత వరకు కేసుని ప్రొలాంగ్ చేయాలని చూస్తుంటారు. చాలా సందర్భాల్లో న్యాయమూర్తులు కూడా ఏమయ్యా వాళ్ళిద్దరు రాజీ పడతారంటే నువ్వెందుకు మధ్యలో అడ్డం పడుతున్నావు, నీకేం పని లేదా అని చెప్పి లాయర్ని తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మేము సహజంగా ఒక ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే లాయర్ అనేటువంటి వ్యక్తి కేసు రాజీ అవ్వకుండా చూడటానికి ఎంత ప్రయత్నం చేస్తాడో ఒక రాజకీయ నాయకుడు కూడా తనకు అంది వచ్చిన అంశాన్ని రాజీ అవ్వకుండా దాన్ని క్లోజ్ అవ్వకుండా చూసుకుంటూ తన రాజకీయ లబ్ధిని చేకూర్చుకునే ప్రాసెస్లో ముందుకెళ్తూ ఉంటారు. అలా వెళ్ళినటువంటి కేసులో ఒక కేసు పవన్ కళ్యాణ్కి దొరికినటువంటి సుగాలి ప్రీతి కేసు. సుగాలి ప్రీతి కేసు అనేటువంటి ఒక కేసు జరిగింది 2017 ఆగస్టులో. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, అప్పుడు అధికారంలో ఉన్నది కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తి డైరెక్ట్గా ప్రభుత్వంలో లేకపోయినప్పటికీ అప్పుడు ఆ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి భారతీయ జనతా పార్టీతో పాటు కలిసి ఆ ప్రభుత్వంతో కలిసి ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళు ఉన్నారు కదా. ప్రభుత్వంలో భాగస్వామిగానే లాస్ట్లో ఏదో కొద్దిగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చి బయటకు వచ్చారు తప్ప వాళ్ళు టిల్ 2018 వరకు కూడా భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కోరిలేషన్ గవర్నమెంట్. సో ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక తప్పుని ఇంకొకటి కూడా చెప్తా, ఈ ప్రభుత్వంలో ఆగస్టులో జరిగితే విత్ ఇన్ స్పాన్ ఆఫ్, ఎందుకంటే ప్రజలకు కూడా డేట్లతో సహా చెప్పాలి కాబట్టి మనం కొంత వాస్తవాన్నే మాట్లాడుకుంటాం. ఈ కేసు జరిగిన తర్వాత నరసింహరావు గారు గత ప్రభుత్వంలోనే ఈ కేసు 28/5/2018 అంటే ఈ కేసు ఆగస్టులో జరిగితే
ఆల్మోస్ట్ ఆల్ అదొక 4 నెలలు, ఇదొక 5 నెలలు, 9 నెలల్లోనే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి స్పెషల్ జడ్జ్ ఫర్ ట్రయల్ ఆఫ్ ఎస్సీ అండ్ ఎస్టీస్ పిఓ యాక్ట్ కేసెస్ కమ్ 6th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కర్నూలులో ఈ కేసుని ఎస్సీ ఎస్టీ కేసు నెంబర్ 162 ఆఫ్ 2018 కింద కేసు ఛార్జ్ షీట్ కూడా వేసేసారు. 18లోనే 18లోనే ఛార్జ్ షీట్ వేశారు. దాట్ వాస్ టేకెన్ కాగ్నిజెన్స్ టేకెన్ బై ది కోర్ట్ ఇట్ సెల్ఫ్. ఓకే ఓకే. సో ప్రాథమిక విచారణ కంప్లీట్ చేశారు. ఈ కేసు విచారణ ఇన్సిడెంట్ జరిగింది వాళ్ళ హయాంలో, విచారణ జరిగింది వాళ్ళ హయాంలో, వీళ్ళు కేసు ఫైల్ చేసింది వాళ్ళ హయాంలో, ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే. సో వన్స్ ఛార్జ్ షీట్ తెలుగుదేశం పార్టీ హయాంలో ఫైల్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ప్రతి అధికారి కూడా తెలుగుదేశం పార్టీ లా అండ్ ఆర్డర్ గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడే రెస్పాన్సిబుల్ దానికి. అంతే కదా. ఎందుకంటే నీ ప్రభుత్వంలో ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేయలేదని ఎలిగేషన్ చేయకూడదు. బికాస్ నీ కేసు ఇది జరిగింది కూటమి ప్రభుత్వంలో. ఇన్సిడెంట్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది కూటమి ప్రభుత్వంలో. తప్పు చేసి ఉంటే పోలీస్ ఆఫీసర్స్ నిందితులకు కొమ్ము కాసి ఉంటే, నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాల గురించే మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు డిఎన్ఏ మారిపోయింది, ఇన్వెస్టిగేషన్ తప్పు జరిగిపోయింది అంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది నీ టైంలో కదా. తెలుగుదేశం పార్టీ హయాంలో ఛార్జ్ షీట్ నెంబర్ అయింది, సాక్షుల విచారణ జరిగింది మీ సమయంలో. నువ్వు తప్పు పడితే చంద్రబాబు నాయుడు తప్పు పట్టాలి. ఆ రోజున నిందితులందరూ ఉన్నది తెలుగుదేశం పార్టీలో. తెలుగుదేశం పార్టీలో వాళ్ళు చాలా కీలకమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు కర్నూలు జిల్లాలో. సో ఈ రోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి బాధ్యత వహించాల్సింది చంద్రబాబు నాయుడు. నువ్వు ఏ పోలీస్ ఆఫీసర్ని తప్పు పెడతావు? ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది నీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో. మీరు భాగస్వామిగా ఉన్న ప్రభుత్వంలో జరిగితే ఎవరిని మాట్లాడు? ప్రాథమికమైనటువంటి సమాచారం ఒక ఉప ముఖ్యమంత్రిగా కనీసం కామన్ సెన్స్ లేదా? నీ కర్మకి మా కర్మకి నీలాంటి ఉప ముఖ్యమంత్రి అయినాడు మా రాష్ట్రానికి. మాలాంటి వాడు మీలాంటి ఉప ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్న పరిస్థితులు. అరే మీరు ప్రాథమికమైనటువంటి హోమ్ డిపార్ట్మెంట్ ఉప ముఖ్యమంత్రి అంటే అంత చిన్న పోస్ట్ కాదు నరసింహరావు గారు. అరే మాలాంటి సాధారణమైన న్యాయవాదుల దగ్గరే ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఒక ఉప ముఖ్యమంత్రిగా నీ దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉండాలి? డెఫినెట్గా హీ హ్యాస్ టు హ్యావ్. పోనీ నీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేకపోతే ఇన్ఫర్మేషన్ తీసుకొని మాట్లాడు. సో ప్రాథమికంగా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఈ కేసుని తన స్వప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు నరసింహరావు గారు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ కేసుని క్లోజ్ చేసే ఉద్దేశం పవన్ కళ్యాణ్కి లేదు. ఓకే. ఈ కేసు కనుక అప్పట్లో కనుక పవన్ కళ్యాణ్ ఎంటర్ కాకుండా ఉన్నట్టయితే ఖచ్చితంగా 2020-21లో కరోనా అయిపోయిన తర్వాత దీన్ని సీరియస్ గా వాదించేవాడు. ఆ రోజే సిబిఐకి వెళ్ళిపోయేది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కమిటెడ్ గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో ఇచ్చింది. ఆ జీవో ద్వారా ఈ కేసు సిబిఐకి వెళ్ళింది. ఇచ్చిన జీవోలో ఒక చిన్న క్రైమ్ నెంబర్ మెన్షన్ చేయలేదు కాబట్టి మళ్ళీ రివైజ్డ్ జీవో ఇచ్చారు. ఆ రివైజ్డ్ జీవో కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇమ్మీడియట్ గా ఫార్వర్డ్ అయింది. బట్ సిబిఐ టేక్ ఓవర్ చేయలేదు ఇన్వెస్టిగేషన్. సిబిఐ టేక్ ఓవర్ చేయలేదు. వీళ్ళ తల్లి వెళ్ళి సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ వెళ్ళిపోయి సిబిఐ డైరెక్టర్ని కలిసింది. సెంట్రల్ గవర్నమెంట్ లో అన్ని హోమ్ డిపార్ట్మెంట్ ని కలిసింది. సో అప్పుడు ఆ సందర్భంలో నేను హోమ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడాను. ఆమె అక్కడికి వెళ్ళి కలిసిన తర్వాత అక్కడ నుంచి ఫోన్ చేసింది, నేను మాట్లాడాను. సార్ ఈ కేసు సిబిఐ హ్యాండ్ ఓవర్ చేసినా కూడా, ఎందుకంటే సెక్షన్ 6 ఆఫ్ ఢిల్లీ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం సిబిఐకి మూడు విధాలుగా కేసు వెళ్తుంది. ఒకటి సిబిఐ వాలంటీర్లుగా టేకప్ చేస్తే, నెంబర్ 2 సెక్షన్ 6 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు రికమెండ్ చేస్తాయి, నెంబర్ 3 హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు అండర్ 226 అండర్ 32 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్డర్ చేస్తాయి. ఈ 3 కేసెస్ లో సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలి. నెంబర్ 2 రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ కాదు, ఇట్ ఈస్ వర్ట్యూ ఆఫ్ జీవో. సెక్షన్ 6 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సిబిఐని అధికారికంగా అడిగింది. మీరు ఇంతకుముందు మాట్లాడిన దాంట్లో ఉత్తర్వులు సిబిఐకి లేఖ రాశారన్నారు. సిబిఐకి లేఖ రాయటం కాదు, బై వర్చ్యూ ఆఫ్ సెక్షన్ 6 ఆఫ్ ఢిల్లీ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ సిబిఐని అధికారికంగా జీవో ద్వారా ఉత్తర్వులు ఇచ్చింది. సో సిబిఐ కెనాట్ గో బ్యాక్ నౌ. సిబిఐ ఇన్వెస్టిగేషన్ 3 పద్ధతుల్లో జరుగుతుంది. నేను మళ్ళీ చెప్తా. కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే, సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశిస్తే. అరే 2వ చాప్టర్ ప్రకారం నేను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది సిబిఐని చేయమని.
సిబిఐని చేయమని ఇచ్చిన కేసులో ఆ రోజు కనుక పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి దీన్ని రాజకీయం చేయకపోయినట్టయితే సిబిఐకి వెళ్ళిపోయేది కేసు. ఓకే ఓకే అనవసరంగా ఇతను ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసులో నాలాంటి వాడిని జెన్యున్ గా ఫైట్ చేసేటువంటి వ్యక్తిని పక్కన పడేయించేసి, నిజంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వెళ్ళిపోయి నేను నీకు న్యాయం చేస్తాను, నిన్ను ఇదిగో నాకు 2 లక్షల మంది ఉన్నారు, 2 లక్షల మంది జనాభా ఉన్నారు, ఇదిగో నేను అది చేయగలుగుతాను ఇది చేయగలుగుతాను. సహజంగా బాధితులకు ఎవరికైనా నమ్మకం కలుగుతుంది. జడా శ్రావణ్ కుమార్ ఎవరండి? జడా శ్రావణ్ కుమార్ ఒక సాధారణమైన న్యాయమూర్తి, ఒక చిన్న పదవికి రిజైన్ చేసి వచ్చి లాయర్గా ఉన్నాడు. జడా శ్రావణ్ కుమార్ ఆయనకి ఎవరున్నారు, డబ్బులు ఉన్నాయా లేవా, మంది మార్పులో ఉందా లేదో తెలియదు. సో పవన్ కళ్యాణ్ అంత వ్యక్తి వచ్చి నాకు ఎష్యూరెన్స్ ఇచ్చినప్పుడు సహజంగానే ఆశ పుడుతుంది. ఓకే. సో అదొకటి. 2 నా మీద లేనిపోయినవన్నీ వాళ్ళ పార్టీ కార్యకర్తలు, మచిలీపట్నంలో ఉండేటువంటి ఒక లాయరు, అతను స్పెసిఫిక్ గా కర్నూలు వెళ్ళి జడా శ్రావణ్ కుమార్ నిందితులతో కుమ్మక్క అయిపోయినాడు, ఈ కేసులో కోట్ల రూపాయల చేతులు మారిని, దయచేసి నువ్వు ఆయన దగ్గర నుంచి కేసు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్కి ఇవ్వు అని ఆ లాయర్ వెళ్ళిపోయి, పేరెందుకు అవసరం లేదు, చాలా పెద్ద అతను వయసులో చాలా పెద్ద అతను వెళ్ళిపోయి, వీళ్ళందరూ వెళ్ళిపోయి బాధితుల తల్లిదండ్రుల మనసుని పొల్యూట్ చేసి, వాళ్ళ మైండ్ని పొల్యూట్ చేసి, వాళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి మా కేసు పవన్ కళ్యాణ్ గారు చేస్తారు, మీరు అమ్ముడు పోయినారంట అని చెప్పేసి గొడవపడి నా దగ్గర కేసు తీసుకొని వెళ్ళిపోయినారు. నేను చెప్పిన నమ్మకం లేనప్పుడు అనవసరం అమ్మా, మీరు కేసు తీసుకొని వెళ్ళిపోండి, మీ కేసుని మీరు తీసుకెళ్ళండి అంటే, లేదు మీరు కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నారని మాకు ఆధారాలు ఉన్నాయి, మాకు పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్లో నుంచి చాలా సీరియస్ ఆధారాలు. అంటే ఒక మనిషిని క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి ఎంత స్థాయికి వెళతారు అని చెప్పడానికి క్లాసిక్ ఎగ్జాంపుల్. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని కోట్లు తీసుకున్నట్టు కదా? నేను అదే అంటున్నా, నేను ఇంతకు ముందు మాట్లాడింది కూడా అదే అంటున్నా. జడా శ్రావణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి డబ్బులు తీసుకుంటే ఈ రోజున నిందితులు గురిశిక్ష చేయమని చెప్పేసి ఈ రోజు డిమాండ్ చేయడు కదా అంటున్నాను. ఈ రోజు ఈ కేసు గురించి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇంత సీరియస్ గా ఆవిడ కోసం ఫైట్ చేయను కదా నేను. సో నా జెన్యూనిటీని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. నేను మంచా చెడ్డ, వాళ్ళు అనుమానించారా అనుమానించలేదా, దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. అదేదో పెద్ద నేనేదో విక్టిమ్ కార్డు ప్లే చేయడానికి పవన్ కళ్యాణ్ లాగా విక్టిమ్ కార్డు ప్లే చేసే పరిస్థితి నా దగ్గర లేదు. బికాస్ ఈజ్ ప్లేయింగ్ విక్టిమ్ కార్డ్ నౌ. ఏది పళ్ళు ఉన్న చెట్టుకే రాళ్ళు పడతాయి, నా మీదే నిందలేస్తారా అని హీఈస్ ప్లేయింగ్ విక్టిమ్ కార్డ్. కానీ ఒక పాయింట్ అయితే నిజం కాదా శ్రవణ్ గారు, పవన్ కళ్యాణ్ నేనంటూ ఆ కేసును టేకప్ చేయకపోతే, నేనంటూ పోయి మాట్లాడకపోతే, నేను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సర్కార్ని ప్రశ్నించకపోతే ఈ కేసు ఇంత బయటకు వచ్చేదా, ఈ స్థాయిలో ప్రచారం వచ్చేదా, ఈ స్థాయిలో సిబిఐకి రాసే పరిస్థితి ఉండేదా అని ప్రశ్నిస్తున్నారండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, 2017లో ఒకవేళ ప్రశ్నించి ఆయన ద్వారా ఈ కేసు జరిగి ఉంటే క్రెడిట్ పవన్ కళ్యాణ్కి ఇచ్చేవాడు. కానీ 2017లో జరిగినటువంటి ఇష్యూని 2020 వరకు కూడా మీరు 3 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో సీరియస్ పాలిటిక్స్ చేసినప్పటికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇగ్నోర్ చేశారు ఈ కేసుని. నెంబర్ 1. నెంబర్ 2, ఈ కేసుని 2017 నుంచి ఆ తల్లి చాలా సీరియస్గా పర్సూ చేస్తుంది. 2017 నుంచి 2018 నా దగ్గరకు వచ్చినప్పుడు 2018 మేము హైకోర్టులో రిట్ పిటిషన్స్ వేసి ప్రెస్ మీట్లు పెట్టి సీరియస్గా మేము బహుశా మాలాంటి వ్యక్తి పట్టుకున్నప్పుడు ఇది చాలా లిమిటెడ్ వాయిస్ ఉంటుంది నాలాంటి వాడికి. ఇప్పుడు మేము ప్రెస్ మీట్ పెడితే 4 ఛానల్స్ వస్తాయి, 1 గంట సేపు చూపిస్తారు. పవన్ కళ్యాణ్ లాంటి ఒక వ్యక్తి చూపించినప్పుడు సహజంగానే అది లైమ్ లైట్లోకి వస్తుంది, వైడర్గా రీచ్ ఉంటుందా, వైడర్గా రీచబిలిటీ ఉంటుంది. బికాస్ ఆయన ఒక సినిమా యాక్టర్ కాబట్టి దాన్ని ఒక ఇష్యూని పట్టుకున్నప్పుడు నాకు పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా ఒక అంశాల్లో ఆ స్టార్డమ్లో కానీ, బికాస్ వీఆర్ నాట్ సినిమా స్టార్స్ కదా, సో ఒక స్టార్గా ఆయన వచ్చినప్పుడు దానికి రీచబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఆ రీచబిలిటీ ఎక్కువైన సందర్భంలో ఆయన పేరు బయటకు వచ్చింది తప్ప ఈ కేసు ఆయన అనుకున్నంత చిన్న కేసు కాదు, లేకపోతే ఆవిడ కనుక ఫైట్ చేసేవాళ్ళు ఎవరు. అసలు ఈ కేసు నీ దగ్గరికి రీచ్ అయిందే ఆవిడ పోరాటం వల్ల. హౌ కెన్ యూ సే లైక్ దమ్? నెంబర్ 2 పవన్ కళ్యాణ్ ఎంటర్ అయినందువల్లే జీవో వచ్చింది, పవన్ కళ్యాణ్ ఎంటర్ అయినందువల్లే కాంపన్సేషన్ వచ్చింది అంటున్నారు. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఎంటర్ అయిన తర్వాత కాదు, పవన్ కళ్యాణ్ తర్వాత మేము దీన్ని సిబిఐకి వేయమని హైకోర్టులో కేసు వేసిన తర్వాత, హైకోర్టులో 2019లో కేసు వేసిన తర్వాత ది గవర్నమెంట్ ఈస్ బౌండ్ టు ఫైల్ ఎ కౌంటర్ ఇన్ ద పర్టికులర్ కేసు. సో కౌంటర్ ఫైల్ చేయాల్సిన సందర్భంలో గవర్నమెంట్ హాస్ టేకెన్ ఎ లీగల్ ఒపీనియన్ ఫ్రమ్ ది అడ్వకేట్ జనరల్. ఈ కేసు ఏంటి పరిస్థితి అని. ఇట్ ఈస్ ఎ ఫిట్ కేసు టు హ్యాండ్ ఓవర్ సిబిఐ బికాస్ దీంట్లో సీరియస్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి, సీరియస్ ల్యాచెస్ ఆన్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంది అని ఒపీనియన్ ఇచ్చిన తర్వాత ది గవర్నమెంట్ ఆల్సో, అంటే ఒక పర్టికులర్ సందర్భంలో గవర్నమెంట్ యాక్ట్ చేయడంలో డిలే అయింది కాబట్టి క్రెడిట్ మొత్తం నాదంటే కుదరదు. సో గవర్నమెంట్ వాట్ ఎవర్ మీన్స్ అంటే ఎస్ నేను అనుకుంటాను రైట్, పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత కాంపన్సేషన్ వచ్చింది అనుకుంటున్నాను, ఎస్ఈమో మూమెంట్. కానీ వాళ్ళు కోరుకుంది కాంపన్సేషన్ కాదు, ఎగ్జాక్ట్లీ న్యాయం కదా, దోషులకు శిక్ష పడ్డం కదా. వాళ్ళు కోరుకుంది 10 కోట్ల స్థలం కాదు కదా. 10 కోట్ల స్థలం ఏంటి, నాకు తెలిసినంత వరకు కొన్ని కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు నిందితులు తల్లికి.
కొన్ని కోట్లు ఆఫర్ చేశారు ఆ నిందితుల తల్లికి. బట్ షీ నెవర్ షీ నెవర్ బెండ్ ఎట్ ఆల్. నాకు చెప్పింది, సార్ వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు, 10 కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తున్నారు, నేను రిజెక్ట్ చేశాను సార్ అని. సో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఇచ్చేటువంటి 10 లక్షలకో లేకపోతే ఈయన వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఇచ్చే 10 కోట్లకో 5 కోట్లకో వాళ్ళు ఆశపడలేదు ఏ రోజున. కోసం పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత డబ్బులు వచ్చినాయి లేకపోతే ఇది వచ్చినాయి అంటే వాళ్ళు కోరుకున్నది డబ్బులు కాదు సార్. డబ్బులు కావాలనుకుంటే ఏ రోజు నిందితులతో కుమ్మక్క అయిపోయేవాళ్ళు. వాళ్ళు డబ్బులు ఇప్పించేది ఉంది. ఎస్సీ ఎస్టీ చట్టాలకు సంబంధించి ఆ బాధితులకు సాయం జరగాల్సిందే, దట్ ఈస్ లా కదా, అది ఎవరున్నా చేయాల్సిందే కదా సార్. అది నేను అందుకని చెప్పాను, జీవో కూడా చదివి వినిపించాను. జీవో ఎంఎస్ నెంబర్ 95 డేటెడ్ 29/8/2016. ఈ జీవో ప్రకారం ఎస్సీ ఎస్టీలకు పిల్లలు చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులకి ఒక పొలం రావాలి, ఉద్యోగాలు రావాలి, కాంపెన్సేషన్ రావాలి. దిస్ ఇస్ యాక్ట్ కదా. దీనికి పవన్ కళ్యాణ్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ ఇవ్వటం కాదు నేను అనేది. బాధితులు కోరుకుంది డబ్బు కాదు, పొలాలు కాదు. బాధితులు కోరుకుంది నిందితులకు శిక్ష పడేటట్టు చేయటం. అది చెయ్యండి అంటున్నా నేను. అది లేకుండా పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూన్ అయ్యాను, నేను ఇంటర్వ్యూన్ అవ్వటం వల్ల వాళ్ళకి న్యాయం జరిగింది అంటే నువ్వు 10 కోట్ల రూపాయల స్థలంతో వాళ్ళని ఈక్వేట్ చేస్తారా? వాళ్ళ న్యాయాన్ని కొనాలని ప్రయత్నం చేస్తున్నారా? నరసింహర్ గారు, నేనేం చెప్తానంటే పవన్ కళ్యాణ్ గారు పొద్దున మాట్లాడినటువంటి స్పీచ్ లో ఆయన మాట్లాడటం ఏంటంటే 10 కోట్ల రూపాయల స్థలం ఇచ్చాము, అది ఎకరం 2 కోట్లు, ఇట్స్ ఓన్లీ అన్ అజంప్షన్. 5 ఎకరాల పొలం ఇచ్చారు. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఆ పొలం తర్వాత మార్కెట్ వాల్యూ ప్రకారం కొద్దిగా పెరిగి ఉండొచ్చు. దాన్ని మీరు అజంప్షన్ తోటి ప్రెజంప్షన్ తోటి 10 కోట్ల స్థలం ఇచ్చారు. 10 కోట్ల స్థలం మీరు కావాలని వాళ్ళకి ఒక 5 ఎకరాల పొలం ఇచ్చారు. ఆ 5 ఎకరాల పొలం కొద్దిగా మార్కెట్ వాల్యూ ప్రకారం పెరిగి ఉండొచ్చు. అది 10 కోట్లు అనేది ఎవరికి తెలియదు. సో నేను 10 కోట్ల స్థలం ఇచ్చాను, నేను వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చేసినాయి అంటే మీరు వచ్చిన తర్వాత రావాల్సింది న్యాయం, పడాల్సింది దోషులకు శిక్ష. అది వదిలేసేసి గవర్నమెంట్ గత ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది, గత ప్రభుత్వం డబ్బులు ఇవ్వడానికి కారణం నేనే అంటే ఆడెవడికో మగపిల్లాడు పుట్టాడు, దానికి కారణం నేనే, నేను ఆశీర్వదించాను, నేను ఆశీర్వదించడంలో వాళ్ళకి మగపిల్లాడు పుట్టాడు అన్నట్టు ఉంటుంది. మొత్తం ఈ ఎంటైర్ ఎపిసోడ్లో 2017లో ఆ పాప చనిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు సుగాలి ప్రీతి తల్లిదండ్రులు మాకు ఆర్థిక సాయం ఇవ్వండి, మాకు ఉద్యోగం ఇవ్వండి, మాకు ఇంకేదో డబ్బులు ఇవ్వండి అని ఎక్కడ మాట్లాడడం నేను వినలా. దోషులను శిక్షించండి అని ఒక మాట తప్ప ఇంకో మాట వాళ్ళ దగ్గర నుంచి వినలా. దానికి కదా పరిష్కారం కావాల్సింది. అసలు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి వాళ్ళని కలిసి మాట చెప్పిందే దోషులను శిక్షించే విషయంలో. దోషుల్ని నేను శిక్షిస్తాను, దోషులకి కఠినమైన శిక్షలు పడేటట్టు నేను చూస్తాను. సో దోషులకు శిక్ష విషయంలో నేను మీకు సహకరిస్తానని చెప్పిన మాట నేను ఒక్క వీడియో నేను మీకు వినిపిస్తాను. ఎందుకంటే ఈ వీడియో రాష్ట్ర ప్రజలకి కూడా అవసరం. ఒక మనిషి క్లాసిక్ గా ఎలా పాలిటిక్స్ చేయగలుగుతాడు, ఎలా సినిమాటిక్ వ్యూస్ అన్నిటిని కూడా పాలిటిక్స్ లో పెట్టి ప్రజల ఎమోషన్ తో ఆడుకోగలడు అని చెప్పడానికి క్లాసిక్ ఎగ్జాంపుల్. నన్ను చాలా మంది అడుగుతుంటారు, ఏంటి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు అంత మీకు కోపం, వ్యక్తిగతంగా ఆయనతో మీకు ఏమన్నా గొడవలు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ తో వ్యక్తిగతంగా గొడవలు పడాయంటే పెద్దవాళ్ళం అయితే ఏం కాదు నేను. కానీ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఇప్పుడు నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ అయినా మాట్లాడతాను, తమిళనాడులో విజయ్ అయినా మాట్లాడతాను. వీళ్ళందరూ సినిమాలో ఒక ఎమోషన్స్ ని ఎలా పండించాలి, ప్రేక్షకులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ 10 మందిని కొడతాడు, ఆయన నిజంగా కొట్టడు, ఆయన పైనుంచి తోకుడు, నిజంగా పడరు, డాన్స్ వేయరు, మాట్లాడరు, పాటలు పాడరు, ఇవన్నీ మ్యానిపులేటెడ్ థింగ్స్, ఇవన్నీ జరగవన్న విషయం ప్రేక్షకుడికి తెలుసు. కానీ ప్రేక్షకుడు కుర్చీలో నుంచి 3 గంటలు లెగవకుండా పవన్ కళ్యాణ్ 10 అంతస్తుల నుంచి దూకగానే వీళ్ళు గోల్లో వేసి తన ఎమోషన్ ని అద్భుతమైనటువంటి డాన్స్ తో చూపించినప్పుడు, తన ఎమోషన్ చూపించినప్పుడు మరిచిపోతాడు. కూర్చున్నటువంటి మీకు, ఇక్కడ కూర్చున్నటువంటి నాకు తెలుసు అది ఎంత నటనే అని. కానీ దిస్ విల్ ప్లే ఇన్ యువర్ మైండ్, అంటే బికాస్ దే విల్ టేక్ యూ టు సమ్ ఎక్స్టెంట్, అంటే అన్కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్ లో తీసుకెళ్లి నిన్ను ఏ విధంగా మ్యానిపులేట్ చేసే సినిమా స్టార్స్ కు ఉన్నటువంటి ఆర్ట్, ఆ ఆర్ట్ పాలిటిక్స్ లోకి రావడం తప్పంటాను. అది ఇక్కడ చేయకూడదని నా పాయింట్ అది. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఆయన ఒక హ్యూమన్ బీయింగ్, సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, ఆయన రావచ్చు, రాజకీయాలు చేయొచ్చు, తప్పేం లేదు. కానీ వీళ్ళు చేసే రాజకీయాలు ఎలాంటి రాజకీయాలు అవుతాయి అంటే డేంజరస్ పాలిటిక్స్, అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పగూలిపోద్ది ఇలాంటి వ్యక్తుల్ని పాలిటిక్స్ లో ఎంకరేజ్ చేస్తాయి. నేను ఈవెన్ విజయ్ కూడా, అక్కడ తమిళనాడులో విజయ్ కూడా వీళ్ళంతా సినిమా యాక్టర్లుగా హీరోలుగానే ఉండాలి. వీళ్ళు పాలిటిక్స్ లోకి వస్తే తల్లి ఎమోషన్ తో ఈ రోజు ఎలా ఆడుకున్నాడు పవన్ కళ్యాణ్.
30,000 మంది ఆడపిల్లలు మిస్ అయ్యారని ఎమోషన్స్ తో రాష్ట్ర ప్రజలతో ఎలా ఆడుకున్నాడు. ఒక్క పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఈ రోజు వరకు మాట్లాడినటువంటి ఒక్క మాట కరెక్ట్ నరసింహారావు గారు చెప్పండి. ఐఎమ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్, ఐఎమ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్. స్టేబుల్ గా లేరు కదా, చేంజ్ అవుతా వస్తున్నారు కదా. 2009 వాళ్ళ అన్నయ్య ప్రజారాజ్యం పార్టీ పెట్టిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీని పచ్చిబూతులు తిట్టిన పవన్ కళ్యాణ్, తర్వాత బీజేపీతో కలిసి తెలుగుదేశంతో కలిసి తెలుగుదేశాన్ని బీజేపీని పచ్చిబూతులు తిట్టినటువంటి పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇమ్మీడియట్ గా తెలుగుదేశంలో నుంచి విడిపోయి మళ్ళీ భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ మోసి భారతీయ జనతా పార్టీతో మళ్ళీ విభేదించి బయటకు వచ్చి సిపిఐ, సిపిఎం, బహుజన్ సమాజ్ పార్టీతో కలిసి ఇలా ముగ్గురుతో కలిసి రాజకీయాలు చేసి మళ్ళీ 2019లో 2020లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ పంచం చేరి మళ్ళీ 2024లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే ఇంచుమించుగా రాష్ట్రంలో ఎన్ని రాజకీయ పార్టీలు దేశంలో ఉన్నాయో రాష్ట్ర రాజకీయాలతో ముడిపి అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ప్రయాణం చేసిన పవన్ కళ్యాణ్ ఒక ఐడియాలజికల్ వ్యూ పాయింట్ ని కాలి కింద తొక్కి ఆ వ్యూ పాయింట్ తోటి సినిమా పాలిటిక్స్ ని తీసుకొచ్చి పాలిటిక్స్ ని పొల్యూట్ చేసేటువంటి వ్యక్తి అనేటువంటి నా అభిప్రాయం. ఓకే, దానికి నేను క్లాసిక్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం, ఇది ఖచ్చితంగా మీరు విని తీరాలి రాష్ట్ర ప్రజల కోసం. ప్లీజ్ సార్. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్ కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోద్ది. సగటు మనిషి బాధ మనకి తెలియదు, సగటు మనిషి బాధ మర్చిపోయాం. నిజంగా నాకు ఆవేదన ఉంది, ఏడుపు వస్తుంది. తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు, మందే. మనకు పౌరుషం చచ్చిపోయింది. ఇందాక తెనాలి చెప్పినట్టుగా దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం మేలు. దాస్యాన్ని ఆపేద్దాం. నేనేమంటానంటే ఇంత దారుణంగా పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ కేసును తీసుకొని ముందుకెళ్ళిన తర్వాత ఆ బాధితులకి ఈ రోజు న్యాయం చేసే విషయంలో కంప్లీట్ గా అంటే నాకు పొద్దున బాధ అనిపించిన విషయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ లాంటి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆధారాలు లేవు, కేసు క్లోజ్ అయిపోతుంది, ఆధారాలు లేనప్పుడు నేనేం చేసేది, నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అన్నాను సార్. ఇప్పుడు ఈ కేసు ఫైనల్ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ ఫైనల్ ఫేట్ ఆఫ్ దిస్ కేసు ఏంటో చెప్పండి. కదా ప్రభుత్వం చేతులు ఎత్తేసింది, సిబిఐ మేము చేయమంటోంది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆధారాలు లేవు, చెరిపేశారు, డిఎన్ఏ మ్యాచ్ అవుతుందని చెప్తా అంటే క్లోజ్ చేయదలుచుకున్నారా? నో, ఈ కేసులో ఆధారాలు లేవు, నిందితులు మేము ఏం చేయలేము అని చెప్పకనే చెప్పేసినట్టు పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఉంది. ఏంటి సార్ ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి, పవన్ కళ్యాణ్ ముందున్న ఆప్షన్స్ ఏంటి, ఏం చేయడానికి సంబంధించిన అవకాశం ఉంది యాజ్ ఫర్ యూ? సార్ నేనేమంటానంటే సరే ఒకటి కాసేపు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోవడం పక్కన పెట్టి వి మస్ట్ ఫైండ్ అవుట్ సొల్యూషన్స్ కదా సార్. అవును సార్, నేను ఈ పాప చనిపోయింది 19th August 2017 అనుకుంటా, 2017 సార్. 2017 పాప చనిపోయిన తర్వాత ఈ పాపకి వెరీ నెక్స్ట్ డే అంటే 1 day 2 days గ్యాప్ లో పోస్ట్ మార్టం చేసేసి పోస్ట్ మార్టం చేసినప్పుడు టీమ్ ఆఫ్ డాక్టర్స్ పోస్ట్ మార్టం చేశారు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఈ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కర్నూలు వాళ్ళు కూడా పోస్ట్ మార్టం చేశారు సార్. సైటాలజీ రిపోర్టు, హిప్టోపాథాలజీ రిపోర్టు, కల్చర్ రిపోర్టు, కెమికల్ అనాలిసిస్ రిపోర్టు అండ్ విస్రా రిపోర్ట్. నెంబర్ 1. నెంబర్ 2, ఈ అమ్మాయిని ఎక్కడి నుంచి ఈ శాంపిల్స్ కలెక్ట్ చేశారంటే సార్ ఎక్స్టర్నల్ జెంటిల్లా, సర్విక్స్ అండ్ యూటిరైన్ క్యావిటీ ఆఫ్ ది డిసీజ్డ్. ఇవన్నీ కూడా ఆ పాప యొక్క మర్మాంగానికి సంబంధించినటువంటి పార్ట్లలో నుంచి కొంత తీశారు. ఇవన్నీ తీసి దీన్ని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించారు. అప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ లేదు, తెలంగాణలో ఉంది సార్. దీనిలో వచ్చినటువంటి రిపోర్ట్ యొక్క ఫైనల్ వర్డిక్ట్ ఏంటి అంటే ఈ పాప మల్టిపుల్ టైమ్ ఈ పాపతో సెక్స్ చేశారు. With evidence recent sexual intercourse prior to her death. And moreover, sperms examined shows superficial squams with a few endocervical cells with admired sperm of human beings. అంటే ఆ పాప మర్మాంగాలలో హ్యూమన్ బీయింగ్ స్పర్మ్ ఉంది. అంటే నేను ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఆమె అబ్డామన్ మొత్తం స్పర్మ్ తో నిండిపోయింది సార్. దిస్ ఈస్ అ ఫైండింగ్ ఆఫ్ డాక్టర్స్, నాది కాదు.
స్పర్మ్ కంప్లీట్ గా అబ్డామన్ మొత్తం స్పామ్ తో నిండిపోయింది, హ్యూమన్ బీయింగ్ స్పామ్ తో నిండిపోయింది, మల్టిపుల్ సెక్స్ చేశారు. సో యాజ్ పర్ రిపోర్ట్ ఆఫ్ డాక్టర్స్ ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ షీ అండర్వెంట్ సెక్సువల్ ఇంటర్కోర్స్. సరే ఈ నిందితులు చేశారా లేదా అనేది కాసేపు పక్కన పెట్టారు. ఎవడో ఒక నిందితుడు ఉన్నాడు. నిందితులు డిఎన్ఏ అయితే మ్యాచ్ కాలేదు సార్. ఈ పాప చనిపోయింది 19/8/2017 ఎట్ అబౌట్ 12 noon సార్, హాస్టల్లో చనిపోయింది. అంటే అర్థం ఏంటి, ఈ పాప ప్రయర్ టు డెత్ అంటే 24 గంటలు 48 గంటల వరకు స్పర్మ్ మన దాంట్లో ఉంటుంది. ఒక పాపను రేప్ చేసినప్పుడు మెడికల్ టెర్మినాలజీ ప్రకారం ఆ పాపలో ఆ స్పర్మ్ కి సంబంధించినటువంటివన్నీ కూడా అబ్డోమెన్ లో వాష్ అవుట్ అవ్వకుండా, వానిష్ అవ్వకుండా 48 hours వరకు ఉంటాయి. అంటే ఆ పాప ముందు రోజు రాత్రి ఆ పాపని ఎవరో రేప్ చేశారు. 14 సంవత్సరాల పాప ఒక కట్టుదిట్టమైన హాస్టల్లో ఉన్నప్పుడు, హాస్టల్లోకి నర పురుగు ప్రవేశించే అవకాశం లేనప్పుడు, పాసిబిలిటీస్ ఆఫ్ లాస్ట్ సీన్ థియరీ ప్రకారం వెళ్ళగలిగింది నిందితులు మాత్రమే. ఎందుకంటే ఈ హాస్టల్ ఉండేదే నిందితులు ఉన్నటువంటి క్వార్టర్స్ లో. ఓకే, వాళ్ళు అక్కడే ఉంటారు. నిందితులకు తప్ప ఇంకెవ్వరికి అవకాశం లేదు అక్కడ హాస్టల్, లేడీస్ హాస్టల్లోకి వెళ్ళడానికి. అండ్ పెద్ద పెద్ద బెడ్రూమ్లు, 2 బెడ్రూమ్లు ఉన్నాయి ఆ లేడీస్ హాస్టల్లో, ఆ క్వార్టర్స్ లో. ఆ బెడ్రూమ్లు ఎందుకు ఉన్నాయి అంటే ఆ బెడ్రూమ్ లోకి వెళ్ళగలగడానికి ఒకే ఒక అవకాశం, ఒకటి లేడీస్ హాస్టల్ నుంచి వెళ్ళాలి, 2 నిందితుల ఇంట్లో నుంచి వెళ్ళాలి. ఓకే. సో ఇది అంతా ఎగ్జామిన్ చేశారు. అప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎగ్జామిన్ చేశాడు. హీ జస్ట్ ఇన్సర్టెడ్ ఇన్ హిస్ రిపోర్ట్. నేనేమంటానంటే పాపని ఆ ముందు రోజు ఎవరైనా రేప్ చేశారా, రేప్ నిజంగా రేప్ జరిగింది అనేది వాస్తవం, నిందితులు చేశారా లేదో నాకు తెలియదు. ఇప్పుడు రేప్ జరిగింది అన్న మాట వాస్తవం అయితే ఎవరు చేశారని ఫైండ్ అవుట్ చేయాల్సింది పోలీసులే. పోలీస్ కదా. సో 2018లో తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నటువంటి, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళ 3 నిందితులు అని చెప్పిన తర్వాత వాళ్ళ డిఎన్ఏ వీళ్ళతో మ్యాచ్ అవ్వకుండా పోలీసులు ఛార్జ్ షీట్ ఎలా ఫైల్ చేశారు? ఎగ్జాక్ట్లీ, వాళ్ళ నిందితులను ఎలా తేల్చారు, ఎలా ఒక కంక్లూజన్కి వచ్చారు? ఛార్జ్ షీట్ వాళ్ళ పేర్లు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిన తర్వాత, ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, మీరు ఇనిషియల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించిన తర్వాత డిఎన్ఏ వాస్ నాట్ మ్యాచింగ్, దెన్ హౌ ది పోలీస్ ఈజ్ ఎంటైటిల్డ్ టు ఫైల్ ఎ ఛార్జ్ షీట్? వాళ్ళ నిందితులు అంటే అర్థం ఏంటి? యూ పర్పస్ఫుల్లీ, యువర్ టీమ్ ఇంటెన్షనల్లీ, యువర్ టీమ్ knowing pretty well they are not accused and they filed a charge sheet against these bloody people to see that tomorrow the court is going to acquit these people. ఓకే 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 ఓకే. ఇంటెన్షనల్ గా కర్నూలు పోలీస్, see what పవన్ కళ్యాణ్ టుడే స్పోక్ విత్ ది మీడియా అండి, చెప్పండి. డిఎన్ఏ ఇస్ నాట్ మ్యాచింగ్ అన్నారు. డిఎన్ఏ మ్యాచ్ కానప్పుడు పోలీసులు ఎలా ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు? పోలీసులు ఛార్జ్ షీట్ తప్పుడుగా ఫైల్ చేసినప్పుడు ఈజ్ ఇట్ నాట్ ఎ కేస్ ఆఫ్ రీఇన్వెస్టిగేషన్ ఆర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్? డెఫినెట్గా ది ఇన్వెస్టిగేషన్ ఆర్ రీఇన్వెస్టిగేషన్ ఆర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు బి కండక్టెడ్ బై ది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? సో సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత సిబిఐ రేపు వచ్చి ఎగ్జామిన్ చేసి ఎవరు నిందితులని ఇప్పటికైనా కనిపెట్టగలిగిన అవకాశం పవన్ కళ్యాణ్ కున్నా, వై హీ ఈస్ నాట్ డూయింగ్ సో ఈజ్ మై క్వశ్చన్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మీరు అడిగారు నన్ను, సార్ శ్రవణ్ గారు ఏం చేయాలి, ఎందుకు పవన్ కళ్యాణ్ తిట్టుకోవటం, వాళ్ళని తిట్టుకోవటం, వీళ్ళని తిట్టుకోవటం, మనం ఇప్పుడు వాళ్ళ నిందితులకు న్యాయం చేయాలి. వాళ్ళు అడుగుతుంది ఈ 3కి శిక్ష భయమని కాదు నరసింహరావు గారు, నిందితులు ఎవరో తెలుసు, బాధితులు అడుగుతుంది వీళ్ళకి శిక్ష వేయమని కాదు. వాళ్ళ అప్రహెన్షన్ ఏంటి అంటే ఈ రూమ్స్ లోకి వేరే ఎవరు వెళ్ళే అవకాశం లేదు, వీళ్ళు చేసి ఉంటారు అని వాళ్ళ అనుమానాన్ని పోలీసులు నివృత్తి చేస్తూ వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేశారు. వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఈ రోజున డిఎన్ఏ మ్యాచ్ అవటం లేదంటే రేపొద్దున కేసు కొట్టేసిన తర్వాత కొత్త నిందితులను పట్టుకోవడానికి అవకాశం ఉండదు కదా ఒకసారి విచారణ జరిగిన తర్వాత. అంతే, క్లోజ్ కదా. ప్రభుత్వం ఇట్సెల్ఫ్ కన్ఫర్మ్ చేస్తుంది ఎవరు లేరు, ఏం చేయలేకపోతున్నాం, సాక్షులను కొనేశారు. ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేత చేపించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్కి లేదా? ఎవరు ఆ నిందితులు పట్టుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్కి లేదా? పవన్ కళ్యాణ్ చేతులు దులుపుకొని వాష్ అవుట్ చేసుకొని నాకేం సంబంధం లేదు, నిందితులు డిఎన్ఏ మ్యాచ్ అవటం లేదంటే ఎట్లా? ఈ రోజున పవన్ కళ్యాణ్ సిబిఐతో మాట్లాడి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయించాలి. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో నిందితులు ఎవరో కనిపెట్టాలి. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 months లో SC/ST చట్టం ప్రకారం 2 నెలల్లో జైలు శిక్ష పడాలి ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత. ఇప్పటికీ కనీసం 10 సంవత్సరాలైన కోర్టు మెట్లెక్కలేదు కేసు. సో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి పర్పస్ఫుల్ గా, ఇంటెన్షనల్ గా, వాళ్ళు నా మీద ఎలిగేషన్ చేయడం కాదు, నేను ఎలిగేషన్ చేస్తున్నా. పవన్ కళ్యాణ్ కు సంబంధించినటువంటి టీముతో వాళ్ళు నిందితులు మాట్లాడాలని ప్రయత్నం చేసినప్పుడు కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని వాళ్ళు ఈ రోజు జనసేన పార్టీ కావాలని కర్నూలులో నిందితుల్ని శిక్ష పడకుండా వాళ్లతో కుమ్మక్కయ్యి ఇన్వెస్టిగేషన్ నీరు గారుస్తుందని నేను ఆరోపిస్తున్నా. నా దగ్గర ప్రాథమికమైన ఆధారాలు ఉన్నాయి.
ఖచ్చితంగా వీళ్ళు ఆ నిందితులతో వీళ్ళ టీం వెళ్ళి వాళ్ళ నిందితులతో మాట్లాడటం, దానికి పవన్ కళ్యాణ్ అసెంట్ ఉండటం, పవన్ కళ్యాణ్ కోఆపరేషన్ చేయటం, పవన్ కళ్యాణ్ ఈ కేసులో నేను చూస్తాను, లీగల్ యాక్యునోస్ ఎలాగోన్నాయో ఇన్వెస్టిగేషన్ ల్యాచెస్ అక్కడ దాన్ని ఏ విధంగా చేయాలని చూడటం. సో ఇది ఖచ్చితంగా బాధితులని వాళ్ళని మోసం చేయటమే అంటాను. అంతే కదా, న్యాయం చేస్తారని హోప్తో ఉన్నారు పవన్ కళ్యాణ్ పైన వాళ్ళు. పవన్ కళ్యాణ్ చేయగలిగి ఉండి సిబిఐ ఎంక్వైరీ కనీసం సరే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసులో ఆమెకు న్యాయం చేయడం కోసం చేసిన ప్రయత్నం ఏమైనా కనపడిందా మీకు? ఎక్కడి నుంచి తిరిగి ఇటు తిరిగి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దగ్గర నుంచి వీళ్ళు చేసినటువంటి వీళ్ళు చేయగలిగిందంటే ఏంటంటే సిబిఐకి మరి సిబిసిఐడి దగ్గరికి వచ్చి ఆంధ్ర రాష్ట్ర పోలీసులకు అప్పగించారు ఈ కేసు. ఎందుకు సిబిఐ ఎందుకు చేయనంటుంది సార్? సిబిఐ చాలా కేసులు చేస్తుంది కదా, రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చి మీరు చేయండి అని చెప్తే కూడా సిబిఐకి ఉన్న అభ్యంతరం ఏంటి? అది పోలీసులు అది 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 ప్రభుత్వం అడగాలి సార్, నేనేం అడుగుతాను? సిబిఐకి ఉన్న అభ్యంతరం ఏంటో నేను ఎలా చెప్పగలుగుతాను అంటున్నా. సిబిఐకి ఒక ముఖ్యమంత్రి, ఒక మాజీ, ఒక ఉప ముఖ్యమంత్రి చెబితే కూడా సిబిఐ నేను చేయనంది అంటే ముఖ్యమంత్రిలో ఉప ముఖ్యమంత్రి యొక్క ఎఫర్ట్ ని శంకించాలా, లేకపోతే సిబిఐ చేయనంటుంది అంటే సిబిఐకి అంత అద్భుతమైనటువంటి ఇండిపెండెన్స్ ఉందని భావించాలా? ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ టీ స్టాల్ వ్యక్తిని, ఏ రిక్షా వాళ్ళని అడిగినా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే అది ఎప్పుడో అమ్ముడుపోయిన సంస్థ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉండి పనిచేస్తుంది కదండి అనేటువంటి ఒక మైండ్ సెట్ ఉన్న ఈ రాష్ట్రంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నేను ఇన్వెస్టిగేషన్ చేయను, ఒక ముఖ్యమంత్రి చెప్పినా నేను చేయను, ఒక ఉప ముఖ్యమంత్రి చెప్పినా నేను చేయను, లేకపోతే ఒక పవన్ కళ్యాణ్ లాంటి సెంట్రల్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఉన్నా కూడా నేను చేయను అంది అంటే మీకు ఈ ఫిష్ అర్థం కాలేదా దీని వెనుకున్నది? సో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా చిత్తశుద్ధితో సిబిఐ ఎంక్వైరీ కోసం ప్రయత్నం చేయట్లా. పవన్ కళ్యాణ్ తమలపాకల యుద్ధం చేస్తున్నాడు నిందితులతో. ఓకే ఓకే, మల్లెపూల యుద్ధం చేస్తున్నాడు. నేను కొట్టినట్టు నటిస్తా, నువ్వు దెబ్బ తగిలినట్టు నటించు అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ డూయింగ్ ఈ జాబ్ విత్ అన్ ఇంటెన్షన్ టు సీ దట్ దీస్ పీపుల్ షుడ్ పనిష్. పవన్ కళ్యాణ్ ఇంకో మాట చెప్తున్నాడు, సుగాలి ప్రీతి పేరెంట్స్ ఎవరైతే వాళ్ళని ఇన్ని రోజులు సపోర్ట్ చేస్తూ వచ్చామో, ఎవరైతే వాళ్ళ బాధలు వింటూ వచ్చామో, ఎవరైతే వాళ్ళ ఇష్యూని హైలైట్ చేస్తూ వచ్చామో మనపైనే రాళ్ళేస్తున్నారు, కాయలిస్తున్న చెట్టుకే రాళ్ళేస్తున్నారు, వైసీపీ ట్రాప్లో పడిపోయారు వాళ్ళు చెప్తున్నారు. ఆయన ట్రాప్ కనిపిస్తోందా మీకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకెవరో ట్రాప్ చేసినట్టు కనపడుతుందా? పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలకు సంబంధించి విశ్వసనీయత ఏం కనపడుతోంది? పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మాట్లాడే మాటలకి నేను సమాధానం చెప్పాను. నేనే కాదు, ఎవరైనా విశ్లేషణ చేయాలి. ఆయన ఉప ముఖ్యమంత్రి కాకపోతే ఆయన సింపుల్ పవన్ కళ్యాణ్ అయితే రోడ్డు పక్కన ఉన్న ముస్లిం కూడా ఆయన మాటలకు సమాధానం చెప్పారు. ఇదే ఎనీ లాజిక్ అండి? ఈజ్ దేర్ ఎనీ లాజిక్? అరే గొడవ పెట్టింది నువ్వు, రంకెలేసింది నువ్వు, ఆ ఇష్యూని తీసుకొని నేనే ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రి అయితే ఫస్ట్ కేసు కింద నేను ఆ కేసుని ఫస్ట్ కేసు కింద తీసుకొచ్చి చూపిస్తానని చెప్పింది మీరు. నేను ఇంకొక వీడియో పంపిస్తాను, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ కేసు కింద చేసేది సుగాలి ప్రీతి కేసునే అని కొన్ని వేల మందిలో ఇన్సూరెన్స్ ఇచ్చిన వీడియో పంపిస్తా, అది కూడా ప్లే చేయండి. ఇది తీసుకుంది మీరు, నేను కాదు కదా తీసుకున్నది. ఈ కేసుని తీసుకుంది మీరు. ఉప ముఖ్యమంత్రి అయితేనో ప్రభుత్వంలోకి వస్తే చేస్తానంది మీరు చెయ్యను, మీరు పట్టించుకోనప్పుడు 15 సంవత్సరాలు షీ హాస్ వెయిటెడ్ పేషియెంట్లీ, 15 నెలలు మీ జనసేన పార్టీ కార్యాలయం ముందు కొన్ని 10 సార్లు ఆవిడ మీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసి తిరిగి ఆవిడ ఓపికలకి ఈ రోజు 15 నెలల తర్వాత మీడియా ముందుకు వచ్చింది. మీరు అది గమనించలా? ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏదో ఈ రోజు వచ్చి రేపు చేయమని చెప్పలా, 15 నెలల పాటు ఒక చిన్న హోప్ ఇవ్వండి సార్ వాళ్ళకి. అంతే కదా, అదే అపాయింట్మెంట్ ఇవ్వట్లా, హోప్ విషయం వదిలేసేయండి. ఆమె కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదని చెప్తోంది. ఎందుకు కేసుని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయండి. అమ్మా సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయించాను నేను, ఇదిగో కొంత జరిగింది, ఖచ్చితంగా మీకు కొన్ని రోజుల్లో, 1 నెల 2 నెలల్లో ఇన్వెస్టిగేషన్ చేయిస్తా, ఖచ్చితంగా నిందితులకు శిక్ష పడేటట్టు చేస్తా. ఇదిగో ఇప్పుడు నేను వచ్చిన తర్వాత సిబిఐకి వెళ్ళింది, 1 సంవత్సరం 6 నెలలు ఆగండి, దీని మీద ప్రోగ్రెస్ ఏంటో చూద్దామని కొద్దిగా హోప్ ఇవ్వండి. మీరే ఆధారాలు లేవు, ఇంకెవడేం చేస్తాడు? నేను ఇన్వెస్టిగేషన్ చేస్తానా? మీరు దాంట్లో ట్రాప్ లో పడ్డారు, మీకు 10 కోట్లు ఇచ్చాము సరిపోలేదా? మీరు వైసీపీ ట్రాప్ లో పడ్డారు అంటే ఈ రోజు వాళ్ళ అధికార ప్రతినిధి మాట్లాడతాడు, ఆ వీడియో కూడా పంపిస్తాను. రాష్ట్ర అధికార ప్రతినిధి మాట్లాడతాడు, అతను న్యాయవాదే. పనికి మాలిన నా కొడుకులందరూ సపోర్ట్ చేస్తున్నారు, ఈ నా కొడుకులందరిని ముందు పెట్టుకొని ఆవిడొచ్చి ఈ రోజు మాట్లాడుతుందని అధికారికంగా మహా టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతుంది. హూ ఇస్ దట్ జెంటిల్మెన్? గాదే వెంకటేశ్వర్లు అని.
నేనేం అడుగుతానంటే మా సోదరుడిని, సరే మీరు తిడితే నేనేం ఫీల్ అవ్వను కానీ ఆవిడకి సహకారం చేసిన వాళ్ళంతా పనికిమాలిన నా కొడుకులైతే మరి ఇంతకు ముందు ఆవిడ ఇష్యూని ముందు వేసుకుని వెళ్ళిన వాళ్ళని ఏమనాలి? ఆ భాష మీ కరెక్ట్. అధినేతను ఏమనాలి? మనం ఒక బాధితురాలు వచ్చింది, ఆవిడ 15 నెలల పాటు ఆవిడకి న్యాయం జరగల, మళ్ళీ ఆవిడ రోడ్డు మీదకి వచ్చింది, ఆవిడ కావాల్సింది న్యాయం, నీ 10 కోట్లు డబ్బు కాదు. అరే నేను చేయలేను, నా వల్ల కాదు, నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్నా, అయినా డిఎన్ఏ మ్యాచ్ అవ్వటం లేదని ఓపెన్ గా చెప్పడం ఏంటి సార్? అలా చెప్తే బాధితుల మొరాలిటీ ఏమవుతుంది? అంతే అంతే కదా. ఎవరు సార్ ఆ నిందితులు? ఎవరు సార్? ఏ ప్రభుత్వం? ఇప్పుడు 3 ప్రభుత్వాలు మారినాయి. 3 ప్రభుత్వాలు మారినప్పటికీ 3 ప్రభుత్వాలను ఇన్ఫ్లుయెన్స్ చేసి 3 ప్రభుత్వాల్లో కూడా శిక్ష నుంచి తప్పించుకుంటూ కనపడకుండా హైడెన్గా ఉండి ఫైట్ చేస్తున్న ఎవరా నిందితులు? ఎందుకంత బలవంతులుగా ఉన్నారు వాళ్ళు? వాళ్ళ బలం ఏంటి? మీరు ఆ కేసును స్టార్టింగ్ నుంచి ఫాలోఅప్ చేశారు. ఎస్ సార్, వీళ్ళు నిందితులు ముగ్గురు కూడా కట్టమంచి రామలింగారెడ్డి కాలేజీ యాజమాన్యానికి సంబంధించినటువంటి ముగ్గురు వ్యక్తులు సార్. వీళ్ళ ముగ్గురు కూడా ఇద్దరు ఆ కట్టమంచి రామలింగారెడ్డి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి 2 కొడుకులు, తండ్రి, ముగ్గురు. ఒక ఆయన ఎండి, ఇంకో ఆయన ఒక ఆయన చైర్మన్, ఇద్దరు ఆ కాలేజీకి సంబంధించి అఫైర్స్ నడిపేంటి పడేవాళ్ళు. వీళ్ళ కాలేజీ యాజమాన్యానికి పూర్తి బాధ్యత తీసుకోవాల్సినటువంటి వాళ్ళు వల్లపు రెడ్డి, జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి. వీళ్ళ ముగ్గురు కూడా 2 కొడుకులు, ఒక తండ్రి. వీళ్ళ ముగ్గురు నిందితులు అనేది బాధితుల ఆరోపణ. పోలీసులు కూడా కన్ఫర్మ్ చేసి వాళ్ళ ముగ్గురు మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. సో నేను ఆరోపించినంత మాత్రాన నిందితులుగా పోలీసులు కన్ఫర్మ్ చేయరు కదా. సో పోలీసులకు ప్రాథమికమైనటువంటి సమాచారం ఉన్న తర్వాత వాళ్ళ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. సో ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు కాబట్టి యాజ్ ఆన్ టుడే వాళ్ళ ముగ్గురు నిందితులు అనుకోవాలి. సో వీళ్ళ ముగ్గురు మీద కేసు ఫైల్ చేసిన తర్వాత వీళ్ళ ముగ్గురు డిఎన్ఏతో మ్యాచ్ అవ్వటం లేదని ఈ రోజు చెబితే ఈ కేసు ఫేట్ రేపు 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఈ కేసు 100% కొట్టేస్తారు. అదే ప్రభుత్వమే, ఉప ముఖ్యమంత్రి బయటకు వచ్చి ఏం లేవు, ఎవరు తేలట్లేదు, మ్యాచ్ అవ్వట్లేదు అనే మాట మాట్లాడడం అనేది ఇండికేషన్ కదా, కేసులో ఏం లేదు, కొట్టేయబోతున్నారని చెప్పడానికి. మరి ఈ కేసు ఫేట్ ఏంటో చెప్పండి మీరే, సీనియర్ జర్నలిస్ట్ గా. ఎక్కడికి వెళ్ళాలి ఈ కేసు? ఎవరు పట్టుకోవాలి ఈ కేసు? కేసు డైరెక్షన్ ని ప్రభుత్వం డిక్టేట్ చేస్తోంది. కేసు డైరెక్షన్ ఏంటో ప్రభుత్వం చెప్తుంది. నిజానికి ఛార్జ్ షీట్ లో వాళ్ళు నిందితులని పోలీసులు చెప్పినప్పుడు వాళ్ళు నిందితుడిగా ప్రూవ్ చేయాల్సిన బాధ్యత పోలీసులదే కదా. సార్ జరిగింది ఏందో చెప్తాను సార్. 2017లో ఇష్యూ జరిగిన తర్వాత అప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు. 2018లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కైపోయినారు. వీళ్ళు చాలా బలమైనటువంటి నాయకులు, కొన్ని 100 కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు కుమ్మక్క అయిపోయిన తర్వాత somehow and other way ది గవర్నమెంట్ కొల్యూడెడ్ విత్ ది అక్యూజ్డ్. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ గా కాంప్రమైజ్ అయిపోయింది. సో ఇన్వెస్టిగేషన్ ఎలా కాంప్రమైజ్ అయిపోయింది ఏంటి అనేది నా దగ్గర పీస్ మెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఏ విధంగా స్పర్మ్ రిపోర్ట్ ని మార్చేశారు, ఏ విధంగా FSL రిపోర్ట్ ని, DNA రిపోర్ట్ ని మార్చేశారు, ఏ విధంగా పర్పస్ఫుల్ గా కావాలని కింద కోర్టులో డిస్మిస్ చేయించుకొని దాని మీద హైకోర్టుకి వెళ్లకుండా ఆఫ్ చేశారు. ఇది పోలీసులు ఏ విధంగా అప్పుడున్నటువంటి DSP కుమ్మక్క అయిపోయినాడు అనే దగ్గర నా దగ్గర పూర్తి సమాచారం ఉంది. బికాస్ వీ హావ్ ఇన్సర్టెడ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ రిపిటిషన్. సో ఈ విధంగా వీళ్ళు ఈ విధంగా అయిపోయిన తర్వాత, ఈ విధంగా ఇదైపోయిన తర్వాత, కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత మీరు నమ్ముతారా లేదా నరసింహారావు గారు, ఛార్జ్ షీట్ 3 పారాగ్రాఫ్లు ఉంటుంది. 3 పేజీలు కాదు, 3 పారాగ్రాఫ్లు ఉంటుంది ఛార్జ్ షీట్. ఏంటి పారాగ్రాఫ్ ఛార్జ్ షీట్ అంటే, పలానా వ్యక్తులు, పలానా అమ్మాయి చనిపోయింది, పలానా తారీఖున హ్యాంగింగ్ చేసుకుని చనిపోయింది, ఈ అమ్మాయి చనిపోవడానికి పలానా వాళ్ళు కారణమని బాధితులు ఆరోపించారు, వీళ్ళని అరెస్ట్ చేశాం, అంతే. బాధితులు ఆరోపించారు కాబట్టి అరెస్ట్ చేశాం, మేము విచారణ చేసి 3 పారాగ్రాఫ్లో విచారణ కంప్లీట్ చేశారు. ఈ కేసు ఇలా చూడగానే రేపొద్దున ఇలా ఫస్ట్ పేజీ చూడగానే కొట్టేస్తారు, అంతే కదా. ఏముంది దాంట్లో? కొట్టేయకపోతే నా క్రేవింగ్ అది. రేపొద్దున ఈ కేసు విచారణకు వస్తే కొట్టేస్తారు, విచారణ మళ్ళీ చేయాలి అనేది నా క్రేవింగ్. హైకోర్టులో ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. బికాజ్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టు కాగ్నిజెన్స్ తీసుకున్న తర్వాత ఇంకా వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ గోయింగ్ అహెడ్ విత్ ది ట్రయల్. సో పవన్ కళ్యాణ్ గారిని నేను వాళ్ళ బాధితుల తరపు నుంచి రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ఈ కేసు ప్రాథమికంగా పోలీసులు కొల్యూడ్ అయిపోయినారు, పోలీసులు కాంప్రమైజ్ అయిపోయినారు. వీళ్ళు తెలుగుదేశం పార్టీలో కీలకమైన నాయకులుగా ఉన్నప్పుడు వాళ్ళందరూ కొన్ని 10 కోట్ల రూపాయలు ఇచ్చి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు కూడా మేనేజ్ చేశారు. గత ప్రభుత్వం తర్వాత ప్రభుత్వం మారింది కదా, తర్వాత ప్రభుత్వం
చెప్తాను. తర్వాత ప్రభుత్వం మారింది, తర్వాత వీళ్ళు మళ్ళీ వైసీపీలోకి వచ్చారు. ఓహో ఓకే ఓకే అర్థమైందా? తర్వాత మళ్ళీ వీళ్ళు వైసీపీలోకి వచ్చారు. దీనికి ఎగ్జామ్షన్ వైసీపీ నాయకులనే నేనేం చెప్పడంలా. ఆ ప్రభుత్వంలో జరిగింది కదా, మాకెందుకని వైసీపీ ప్రభుత్వం మెల్లకుండిపోయింది. ఓకే. సమ్హౌ దే మేడ్ అన్ ఎఫర్ట్. అంటే కొద్దిగా గుడ్డిలో మెల్లబెట్టరని జగన్మోహన్ రెడ్డి మనం అప్రిషియేట్ చేయాలి ఒక విధంగా. సిబిఐకి రాశారు. ఎందుకు అప్రిషియేట్ చేయాలి అంటే సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు, వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చాడు. గత ప్రభుత్వంలో జరిగిందని కూడా లేకుండా ఆయన చిత్తశుద్ధి చూడ ప్రయత్నం చేశాడు. బికాస్ ఆయన డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ మేనర్, ఐదర్ కండక్టింగ్ ఇన్వెస్టిగేషన్, లేకపోతే జగన్మోహన్ రెడ్డి టైంలో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిందా, అది కూడా కాదు. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది మీ ప్రభుత్వం హయాంలోనే. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ ఈ రోజు కనుక మళ్ళీ దాన్ని రీఓపెన్ చేస్తే తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద దెబ్బ. అందుకోసమనే పవన్ కళ్యాణ్ గారు పర్పస్ఫుల్ గా ఇంటెన్షనల్ గా ఈ కేసుని పక్కన పడేయడానికి కారణం అది. థ్యాంక్ యూ శ్రవణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మాకోసం సమయం కేటాయించినందుకు. సుగాలి ప్రీతి అంశానికి సంబంధించి ఇది శ్రవణ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సుగాలి ప్రీతి అంశానికి సంబంధించి ప్రభుత్వం డెఫినెట్గా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో ఉంది. సమాధానం చెప్పాల్సింది కేవలం సుగాలి ప్రీతి తల్లికి మాత్రమే కాదు, మొత్తం సమాజానికి. వ్యవస్థలన్నీ రాజకీయ పార్టీల ప్రభుత్వాల చేతిలో వాళ్ళ గుప్పెట్లో ఉండిపోయి బాధితులకు న్యాయం చేయలేకపోతున్నాయి అనే దానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్గా చూడొచ్చు. సో సమాజం మద్దతు ప్రస్తుతం సుగాలి ప్రీతి పేరెంట్స్కి ఉండాలి అనేది శ్రవణ్ గారు చెప్తున్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.